హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో క్యాబేజీతో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యాబేజ్తో పచ్చడి చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఈ పచ్చడి చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. క్యాబేజ్ తిన్న ఫీలింగే ఉండదు. ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది. మా వారు కూడా క్యాబేజ్ని ఇష్టంగా తినరు, కానీ ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే ఒక 10-15 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన వాటిని వేరే బౌల్లో వేసి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ క్యాబేజీ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా మగ్గిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసి క్యాబేజీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, అలాగే కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించాలి. క్యాబేజీ టమాటా మొత్తం కూడా మెత్తగా మగ్గిపోవాలి. క్యాబేజీ పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. అలాగే టమాటో కూడా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికే వరకు ఉడికించుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడి అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ టమాటాను ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం క్యాబేజీని ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మీడియంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి పోపుని బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి 1 నిమిషం ఈ పోపుతో కలిపి ఉడికించాలి. అంతే, గుమగుమలాడే క్యాబేజీ పచ్చడి రెడీ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.